ఇస్సాపల్లి ప్రీమియర్ లీగ్ అని ఒక క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. 11వ తారీఖు రోజు వాళ్ళు స్టార్ట్ చేశారు. 11వ తారీఖు స్టార్ట్ చేసి ఈ రోజు వరకు వాళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ మ్యాచ్లను వాళ్ళు నిర్వహించడం జరిగింది. నిర్వహించి ఈరోజు ఫైనల్ మ్యాచ్లు జరిగినాయి. అంతే ఇంతవరకు 28 టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఈరోజు ఈ 2 టీములు, ఒకటి ఆర్మూర్ DC, ఇంకొకటి తొర్రికొండ, ఈ 2 ఫైనల్కి రావడం జరిగింది. ఫైనల్లో ఆర్మూర్ DC టీము విన్నర్గా నిలిచారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన అన్న మారా చంద్రమోహన్ అన్న మరియు మాజీ గంధాలయ చైర్మన్ మరియు అన్న ఆర్మూర్ మండల ప్రెసిడెంట్ చిన్నారెడ్డి గారు, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసి వీరికి ప్రైజులు ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. ఈ తర్వాత కార్యక్రమాన్ని మన జీవన్ అన్న మా ఇస్సాపల్లి గ్రామంలో ఏదైతే టోర్నమెంట్ జరిగి ఫైనల్కి వచ్చి ఫైనల్ టీంలో తొర్రికొండ వర్సెస్ DC ఆర్మూర్ గారు ఫైనల్లో DC టీం ఏదైతే ఉందో ఆర్మూర్ విన్నర్ అయినరు. వాళ్ళకి మా గ్రామం తరఫున కంగ్రాట్స్. అలాగే ఈరోజు పిలవగానే మా నాయకుడు మారా చంద్రమోహన్ అంకాపూర్ మాజీ గ్రంథాలయం చైర్మన్, అలాగే మాజీ జిల్లా అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ అంకాపురం అన్ని పదవులు చేసిన నాయకుడు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి అందుకు ఆయనకు కృతజ్ఞతలు. అలాగే మా మండల అధ్యక్షుడు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రుడు సాయిబాబా గౌడ్ గారికి, అలాగే మా మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి గారికి, ఎక్స్ చైర్మన్ మా మున్సిపల్ చైర్మన్ పండిత్ ప్రేమ్ గారికి, పవన్ గారికి, మా సొసైటీ మా మార్కెటింగ్ డైరెక్టర్ అమృతరావు గారికి, మా గ్రామ సభాధ్యక్షుడు గ్రామ అధ్యక్షుడు చట్టపల్లి సంతోష్, అలాగే మా మండల్ ఇస్సాపల్లి గ్రామ వైస్ ప్రెసిడెంట్ చట్టపల్లి ముత్తన్న, మా కట్కే శంకర్ ఇస్సాపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చైర్మన్ అందరికీ మా యొక్క గ్రామం తరఫున కృతజ్ఞతలు. ఈరోజు మొట్టమొదలు విన్నర్ ఎవరైతే ఉందో ఆర్మూర్ DC వారికి మన ముఖ్య అతిథులు చంద్రమోహన్ గారి ద్వారా ప్రైజును డిస్పోజ్ చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇస్సాపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి IPL సీజన్ 3 ఇస్సాపల్లి ప్రీమియర్ లీగ్. IPL అంటే చాలా పేరు పొందినటువంటి ఒక ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది, కానీ అది ఈరోజు ఇస్సాపల్లికి ప్రీమియర్ లీగ్గా చేంజ్ చేసి నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఈ టోర్నమెంట్కి ఇందాక చెప్పిన నిర్వాహకులు 28 టీంలు రావడం అనేది గొప్ప విషయం. ఈ ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడమే గొప్ప. అంటే ఈ టోర్నమెంట్కు 28 టీంలు అనేటివి రావడం విశేషం. ఇలాంటి టోర్నమెంట్లు చాలా జరుగుతున్నప్పటికీ ఈ గ్రామంలో నిర్వహించే నిర్వాహకులు ఈ రకంగా నిర్వహించడం అనేది, ఇంత గొప్పగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు ఈ సందర్భంగా అభినందించక తప్పదు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారా చంద్రమోహన్ గారు, మా వైస్ చైర్మన్ అయినటువంటి జీవన్ గారు, ఇస్సాపల్లి గ్రామ వాస్తవుడైన ప్రముఖుడు, మరియు మా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు చిన్నారెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ గారికి, అందరికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇస్సాపల్లి గ్రామస్తులకు, క్రీడాకారులందరికీ కూడా శుభాభినందనలు. క్రీడల్లో గెలుపోటలు సహజమైనటువంటి ఈ క్రీడలతోని మనకు ఒకరికి మధ్యలో సత్సంబంధాలు పెరుగుతాయి. ఒక మిత్రం ఒక స్నేహం అనేది పెంపొందుతుంది. ఈ ఆటలు కూడా స్నేహపూర్వక వాతావరణంలో జరగడం అనేది కూడా ఒక గొప్ప విషయం. ఇందాక ఇన్ని రోజుల ఈ వారం రోజులటువంటి
జరిగినటువంటి టోర్నమెంట్లో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఆడినటువంటి క్రీడాకారులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ విజేతలైనటువంటి ఆర్మూర్ టీంకు అలాగే రన్నర్అప్గా ఇచ్చినటువంటి తొర్లికాంట టీంకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఇసబెల్లి క్రీడాకారులకు వాస్తవ్యులకు గ్రామ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇస్సాపల్లిలో జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మారచంద్రమోహన్ గారికి, అలాగే ఈ ఆటలను గ్రామ స్థాయిలో ఆడిపియాలి, ఈ ఆటలు పట్టణాలకే పరిమితం అవుతున్నాయి, గ్రామాలకెళ్ళ యువతకు కూడా ఆటలు ఆడాలని ఎంకరేజ్ చేస్తూ మా జీవనన్న ఇస్సాపల్లి గ్రామ వాస్తవ్యులు మా జీవనన్న గారికి, అలాగే వారితో పాటు ఇక్కడ విచ్చేసిన మా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గారికి, అలాగే చిన్నరెడ్డి అన్న గారికి, అమృతరావు గారికి, అలాగే ఇక్కడున్న కాంగ్రెస్ పెద్దలందరికీ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న యూత్ పిల్లలకు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. నిజంగా చెప్పాలంటే ఇంత చిన్న గ్రామంలో ఒక 28 టీంలు వచ్చి టోర్నమెంట్ ఆడడం, సంక్రాంతి ఫెస్టివల్లో ఇంత ఘనంగా ఇక్కడ జరపడం నిజంగా చాలా ఆనందకరం. ఈ క్రీడల్లో గెలుపోవటంలో అందరికి గుర్తు సహజం, కాకపోతే ఒక క్రీడా స్ఫూర్తి అనేది ఇక్కడ ప్రతి క్రీడాకారులో కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ వాతావరణం నిజంగా ఒక చిన్న పల్లెటూరులో లేనట్టుంది, ఇది ఒక పెద్ద అఫీషియల్ టోర్నమెంట్ ఆడినట్టుంది. చాలా ఆనందం అనిపిస్తుంది టోర్నమెంట్ ఆర్గనైజర్ కానీ ఇక్కడ గ్రామ వాసులు అందరికీ కూడా ఇంత మంచి టోర్నమెంట్కి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అన్న పేరు సంతోష్ యాదవ్ గారికి, ఎవరైతే క్రీడలను ప్రోత్సహిస్తున్నారో వారందరూ కూడా పేరున కృతజ్ఞత తెలుపుతూ గెలిపిన టీంకు మరి ఈరోజు రన్నర్స్ అయిన ఇద్దరు బోత్ టీమ్స్కి నా తరఫున కంగ్రాచులేషన్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 11 నుంచి ఈరోజు 19 వరకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇస్సాపల్లి గ్రామంలో జరిగిన IPL 3 ఇస్సాపల్లి లీగ్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముగింపు కార్యక్రమానికి మాతో పాటు విచ్చేసిన మా సోదరులు ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, అలాగే ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ గారికి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి గారికి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సోదరులు పండిత్ పవన్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోదరుడు అమృతరావు గారికి, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంతోష్ గారికి, అలాగే ఈ టోర్నమెంట్ నిర్వాహకులు సోదరులు సంతోష్ యాదవ్ గారికి, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్తన్న గారికి, శంకర్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నిర్వాహకులు అంటే ఇంత చెమటోడ్చి గడిచిన వారం రోజులుగా దాదాపు 28 టీంలను 28 గ్రామాల నుంచి వచ్చిన అందరినీ ఒక్క జాగలో కలిపి మీ అందరితోటి స్నేహపూర్వక వాతావరణంలో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరిగింది, దాంట్లో మా ఆర్మూర్ సోదరులు బ్రహ్మాండమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి మీరు విన్నర్గా నిలిచినారు. అలాగే ఇన్ని రోజులు ప్రతి మ్యాచ్లో కూడా గెలుచుకుంటూ వచ్చి చివరి ఫైనల్ మ్యాచ్లో వాళ్ళు కూడా మంచి నైపుణ్యత ప్రదర్శించి మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ ఆటనాడిన మా మిత్రులు తొర్లికొండ క్రీడాకారులందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈ క్రీడలు అనేటివి మనం అందరం ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎందుకు నిర్వహించుకుంటామంటే గ్రామాలకు మధ్య మంచి సత్సంబంధాలు. ఈరోజు మీరు ఆర్మూర్ పట్టణ వాసులు, ఇటు మా తొర్లికొండ, మీలో ఒకరికొకరు ఏమన్నా అవసరాలు ఉంటే మంచి స్నేహపూర్వకంగా వాళ్ళు ఏమన్నా మీకేమన్నా అవసరం ఉండి మీరు వాళ్ళకు ఫోన్ చేసినా కానీ వాళ్ళు మీకు మంచి తోడ్పాటు అందిస్తారు. దీంతో మంచి స్నేహపూర్వకమైన ఒక వాతావరణం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీ 2 టీంలే ఉన్నాయి, కానీ గడిచిన వారం రోజులుగా మీతో పాటు దీంట్లో పార్టిసిపేట్ అయిన 28 టీంలకు సంబంధించిన వాళ్ళు మీకు ఎక్కడ కలిసినా కానీ
మంచిగా స్నేహపూర్వకంగా ఉండి మంచి సోదరి ఈ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ సందర్భంలో మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మీరందరు ఇక్కడ యువకులు చాలామంది ఉన్నారు, చాలా గ్రామాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా ఆర్మూర్ సోదరులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఈరోజు మన పట్టణాల్లో కానీ చిన్న చిన్న పల్లెలలో కూడా యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతూ ఉన్నారు. దయచేసి మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఎక్కడన్నా కానీ డ్రగ్స్కు యువత అలవాటు పడుతుంటే మీ దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళని హెచ్చరించి డ్రగ్స్కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేటట్టు చూడవలసిన బాధ్యత ఇక్కడున్న క్రీడాకారులందరిపైన ఉంది, ముఖ్యంగా యువకుల పైన. మనకు తెలుసు ఈరోజు కాదు ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించుకోవడం మనం ఎన్నో సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఇటువంటి మత్తు పదార్థాలకు బానిస అయ్యే కార్యక్రమాలు లేకుండే. మీ అందరికీ తెలుసు మన తెలంగాణలో కానీ ఇంకా పక్కన్న ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ గడిచిన 10-12 సంవత్సరాలుగానే ఇటువంటి మత్తు పదార్థాలు అంటే బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. మీ అందరిపైన గురుతర బాధ్యత ఉన్నది. మీ దృష్టిలో ఎవడన్నా ఉన్నా కానీ అలాంటి వాళ్ళని హెచ్చరించి వీటికి దూరంగా ఉంచవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా క్రీడల వల్ల మనకు శారీరకమైన శ్రమతో పాటు బాడీ ఫిట్నెస్గా ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది. మంచి ఆలోచన ఉంటే మనం చేసే దినసరి కార్యక్రమాలు కూడా అన్ని విజయవంతంగా పూర్తవుతాయి. కాబట్టి మీతో పాటు మీ స్నేహితులను మిగతా యువకులందరినీ కూడా క్రీడల పట్ల ప్రోత్సహించి మంచి వాతావరణంలో అందరూ ఉండాలని ఆశిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహించుకున్న మన ఇసపల్లి గ్రామ యువకులందరికీ పెద్దలకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మిత్రుడు సంతోష్ కూడా ఈ కార్యక్రమంలో చాలా చక్కని పాత్ర పోషించిండు. మా పార్టీ తరఫున ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.